अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। नागराजू गुंटूर के वेंकटरामा पोल्ट्री फार्म में मैनेजर के तौर पर काम कर रहे नागराजू ने अपने आला अफसरान की हिदायत के मुताबिक कोरलम विजयनगरम ब्रांच का दौरा किया और वहां पर नागराजू जो अपने बर्ड के नीचे नकदी वाले बैग के साथ सोए हुए थे, इतला दी कि जब ट्रेन वहां पर विजयवाड़ा स्टेशन पर पहुंची तो कुछ नामालूम चोर नकदी का बैग चुरा कर ले गए। इस ज़िमन में एक केस दर्ज कर लिया गया और तहकीकात शुरू की गई। विजयवाड़ा रेलवे के डीआईजी सत्या यसो बाबू आईपीएस, विजयवाड़ा रेलवे डिवीजन के एसपी राहुल देव सिंह आईपीएस और शानमोगा वड्यूल विजयवाड़ा डिप्टी सुपरिटेंडेंट ऑफ रेलवे पुलिस विजयवाड़ा और दीगर ने इसमें कार्रवाई की और उनके अमले आरपीएफ इंस्पेक्टर अली बेग और सीआईबी इंस्पेक्टर मधुसूदन और उनके अमले ने टीमें तश्कील दी और आरपीएफ कमांड कंट्रोल में सीसीटीवी कैमरों की जांच की तो मालूम हुआ कि एक मशकूक शख्स विजयवाड़ा रेलवे स्टेशन पर मौजूद था और प्लेटफॉर्म पर जाग गया और सीमेंट के रंग के सामान के थैले के साथ मौजूद था। शिकायत कुनिंदा की तरफ से दी गई मालूमात के मुताबिक ये वाज़ेह था कि गुमशुदा बैग और मुश्तबा के जरिए लिया गया बैग एक ही था। అదే కంపార్ట్మెంట్ దగ్గర మనకి ఫ్రీగా అందులో ఎక్కడం వేరే కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయడం అయితే డిసిబుల్స్ అందరికీ వచ్చి కూర్చుని తర్వాత 3-20 నిమిషాలకి ట్రైన్ విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చక్కగా ట్రైన్ ఆగిన తర్వాత కంపార్ట్మెంట్ దిగాడు. దీని తర్వాత అక్కడ చూస్తున్నాడు ఏదైతే ఏసీ కూర్చున్న ఆ కోర్సులో ఎక్కి కంపెనీ వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకుని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దిగి అలాగే ఆ బ్యాగ్ ఉల్లాంఘించుకుని రైల్వే స్టేషన్ బయటకు వచ్చేయడం జరిగింది. ఇదంతా మనకు సీసీటీవీలో ఒక ఇన్స్పెక్టర్ ప్లస్ ఆర్పీఎఫ్ వీళ్ళంతా కూడా సీసీటీవీ వెరిఫై చేసి ఎవరు ఏంటని చెప్పి బ్యాక్ చేయడం మొదలు బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆటోకి ఎంగేజ్ చేస్తున్నాడు. ఆటోలో భారత్ దగ్గర గుంటూరు దగ్గర వైపు భారత్ దగ్గర ఆగడం జరిగింది. ఆటో పంపించేసి అకౌంట్ పంపించేసారు. అక్కడ ఐదు వ్యాన్ అవుతుంది. అక్కడ గుంటూరు వెళ్ళాలంటే ఆ వ్యాన్కి గుంటూరు వరకు వెళ్తాం జరిగింది. గుంటూరు దగ్గర వ్యాన్ చేసి అక్కడి నుంచి వేరే ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నాయి. అక్కడి నుంచి గుంటూరు దాకా ఇంకోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆర్టీసీ బస్ తీసుకున్నాడు. అక్కడి నుంచి ఒంగోలు వరకు వెళ్తాడు. ఒంగోలులో ఇంజనీరింగ్ వెళ్ళి చేసుకున్న పద్ధతి మార్చేసి క్యాష్ బ్యాక్ వేరే బ్యాగ్లో క్యాష్ వస్తుంది. అక్కడి నుంచి నేటివ్ ప్లేస్ రావడం జరిగింది. ఈ విధంగా ట్రావెల్ చేసినప్పుడు ట్రాక్ చేశారు. అయితే రిస్క్ ఏంటంటే ఇంకా ట్రాక్ చేశారు కానీ అసలు మనిషి ఎవరో ఐడెంటిటీ మనకు ట్రేస్ కాదు. ఎందుకంటే కంప్లీట్గా జర్నీ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి మనకి ఒంగోలు వెళ్ళే వరకు మనకి ట్రేస్ అవ్వడం మనకి ఐడెంటిటీ ఎందుకంటే మాస్క్ ఉంది, పైన ఏమో క్యాప్ పెట్టుకున్నాడు, టీ షర్ట్ చెప్పులు ఇవన్నీ వేసుకుని మంచి ఫేస్ అక్కడితో బ్రేక్ అయ్యేటప్పటికి ఒకసారి టెక్నికల్ ఎవిడెన్స్ ఒకసారి డివైడ్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ తీసుకోవడం దగ్గర మనం ఈ రోజుల్లో ప్రతి నేరం డబుల్ లొకేషన్స్ చూసుకోవడం, ప్రభుత్వం చూసుకోవడం, చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రతి నేరం అవన్నీ చేసిన కూడా మాకు ఒక చిన్న క్లియర్ అవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇన్స్పెక్టర్ చెప్పి